ఇందులోని అంశాలు ఎవరిని కించపరచడానికి లేదా ఎవరికో మేలు చేయడానికి ఉద్దేశించబడినవి కాదు. అందుబాటులో ఉన్న సమాచారం, మీడియాలో వస్తున్న వార్తా కథనాలు, నెట్లో ఉన్న సమాచారం మాకున్న అనుభవాన్ని బట్టి వినియోగించాము. ఈ వీడియోలోని వ్యక్తుల అభిప్రాయాలు వారివి మాత్రమే. MRTV7 యూట్యూబ్ ఛానల్కు ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు తమ డిమాండ్లు నెరవేర్చాలని పాదయాత్రలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారమే వాళ్లకు వేతనాలు ఎక్కువ చేసిన తర్వాత వాళ్ళు మున్సిపాలిటీ పర్మనెంట్ ఉద్యోగస్తులుగా ఇస్తానని చెప్పేసి వాళ్ళకు హామీ ఇచ్చి నన్ను ఒక తూరి ముఖ్యమంత్రిని చేయండి అని చెప్పేసి అందరూ మన్ననలు పొంది ముఖ్యమంత్రి అయినాక ఆయన దోచుకోవడము, ఆయన దాచుకోవడం తప్ప ఏ ఎంప్లాయీకి టీచర్ల కాల నుంచి, అంగన్వాడీల కాల నుంచి, వాలంటీర్ల కాల నుంచి, ఎలక్ట్రికల్ కాల నుంచి, రెవెన్యూ వాళ్ళ కాల నుంచి అన్ని సంస్థ ఎంప్లాయీస్కి కూడా మోసం చేస్తూ ఒక పోలీసు ద్వారా బెదిరిస్తూ అందరినీ ఎవరు ధర్నాలు చేయకూడదు, వాళ్ళకి సంఘీభావం తెలియకూడదు అని చెప్పేసి పోలీసు ద్వారా అందరినీ బెదిరిస్తూ చట్టాన్ని తన చేతిలోకి తీసుకొని ఈరోజు ఎవరు డిమాండ్లు తీర్చకుండా తన ఆదాయము, తన సంపదనే ఇంకా పెంచుకుంటూ పోయి గతంలో జరిగిన సిబిఐ ఎంక్వైరీలోనే 16 నెలలు జైల్లో ఉన్నా కూడా ఆయన ఏం చేసుకుంటాడో తెలియదు. ఆయన ఉండేది ఒకడు, తల్లిని చెల్లిని కూడా దూరం చేసుకున్నాడు. ఈరోజు ఆయన పరిపాలన అంతా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకందరికీ తెలుసు. చాలా విచిత్రంగా ఉంది. వాళ్ళ చిన్నాయన్ని కూడా, వివేకానంద రెడ్డిని కూడా అడ్డం లేకుండా హత్య చేయించినాడు. ఈ విషయాలన్నీ ప్రజలకు తెలుసు. తప్పకుండా ఈరోజు మున్సిపల్ కార్మికులకు న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళ డిమాండ్లకు వాళ్ళకు మేము సంపూర్ణ మద్దతు, కంటిన్యూగా మా మద్దతు ఉంటుందని చెప్పేసి వాళ్ళని అన్ని విధాలుగా వాళ్ళ కోరికలు నెరవేర్చేంత వరకు కూడా మేము మా అండదండాలు వాళ్ళకు ఉంటాయని చెప్పేసి ప్రతిరోజు కూడా వాళ్ళకు మేము ఇక్కడ దీక్షకు మధ్యాహ్నం పూట ఎంతమంది 500 మందికి కానీ 300 మందికి ఎంతమంది కూర్చుంటే అంతమందికి మేము అన్నాహారాలు, నీళ్ళు అన్నీ కూడా మేము ఉచితంగా సప్లై చేస్తామని చెప్పేసి భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ కొద్ది రోజుల్లోనే, ఇంకా 100 రోజులే ఉండేది, రోజులు లెక్క పెట్టుకోవాల్సిందే జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు అయినా కళ్ళు తెచ్చి మున్సిపాలిటీ కాంట్రాక్ట్ లేబర్కు వాళ్ళ డిమాండ్లను ఎనికితే ఒప్పుకొని వాళ్లకు వేతనాలు ఎక్కువ చేసి నిదానంగా అయినా వాళ్ళని పర్మనెంట్ చేయాలని చెప్పేసి అందరి డిమాండ్ ఇదే, ప్రజల డిమాండ్ ఇదే. ఒక మున్సిపాలిటీలలో కానీ పంచాయతీలలో కానీ ఈరోజు పంచాయతీలలో ఒక్క పైసా కూడా పంచాయతీలు ఇవ్వకుండా సర్పంచులందరినీ వాళ్ళు ఎంత నిరసన చేసి ఎంత బతికమాలను కూడా ఒకరోజే బ్యాంకులో వేయడం, మరుసటి రోజు ఆ డబ్బునంతా కూడా తనే వాడేయడము. ఏం చేస్తున్నాడో ఎవరికి తెలియదు. ఒక పారిశుద్ధ్యం పని అంటే మనకే ఒక ఒత్తిడి అసహ్యంగా ఉంటుంది. అట్లాంటి పని మన ప్రజల కోసము, రాష్ట్ర అభివృద్ధి కోసము వాళ్ళు నిర్ణయాలు తీసుకొని బతకలేక ఆ వృత్తి చేస్తున్నారు. మన ఇంట్లో చెత్తను ఒకరోజు కూడా మనం పెట్టుకోలేము, బయట ఇస్తాం. అది మళ్ళీ కుళ్ళిపోయి వాసన వస్తానే వాళ్ళు గుడ్డలు కూడా కట్టుకోరు. పాపం వాళ్ళ ఆరోగ్యం క్షీణిస్తుంది. ఈరోజు దోమలు కూడా విపరీతంగా పొద్దుటూరులో ఉన్నాయి. ఏమి చెప్పినారో హామీలు ఒకటి కూడా నెరవేర్చలేము. కాబట్టి మా మద్దతు అందరికీ, తెలుగుదేశం పార్టీ మద్దతు మీకు సంపూర్ణంగా ఉంటుంది. మీ ధర్నాకు మేము ప్రతిరోజు కూడా వీలున్నప్పుడల్లా వచ్చి మీకు సంఘీభావం జరుగుతాము. ఈ డిమాండ్లు ప్రభుత్వం ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి మున్సిపల్ శాఖ మంత్రి కళ్ళు తెరిచి తప్పకుండా వీళ్ళ డిమాండ్లు పరిష్కరించాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ ఈ ధర్నాకు సంపూర్ణ మద్దతు ఉంటుంది. రాబోయే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ విజయడంగా మోగిస్తుంది. చంద్రబాబు నాయుడు వల్ల ముఖ్యమంత్రి అవుతాడు. లోకేష్ బాబు గారికి చంద్రబాబు నాయుడు దగ్గర మీ డిమాండ్లు పెట్టి మిమ్మల్ని దొరుకుపోయి మాట్లాడించి ముఖ్యమంత్రి అయినాక తప్పకుండా ఈ ప్రభుత్వం ఇప్పుడు డిమాండ్లు పరిష్కరించకపోతే మీ డిమాండ్లు పరిశీలించే బాధ్యత మా వంతు కూడా ఒక వంతుగా మేము తీవ్రంగా ప్రయత్నిస్తామని చెప్పేసి మీకు అందరికీ తెలుసుకుంటూ మా మద్దతు సంపూర్ణంగా ఉంటారని చెప్పేసి హృదయపూర్వకంగా చెప్తున్నాను.